హలో ఫ్యామిలీ, నేను పెట్టిన ఫ్లిప్కార్ట్ ఆర్డర్ వచ్చేసింది. ఏంటి ఇంత పెద్ద బాక్స్ ఉంది, ఇందులో ఏముందో అని ఆలోచిస్తున్నారా? బాక్స్ చూసి ముందే గెస్ చేసిన వారు కమెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. ల్యాప్టాప్ అండి, శాంసంగ్ గ్యాలక్సీ బుక్ ఆర్డర్ పెట్టా. ఇది i3 13th జనరేషన్, 8GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఆఫర్తో 33,240 వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్కి చెప్తే ఇప్పుడు లేటెస్ట్గా i5 i7 ఉండగా నువ్వేంటి i3 ఆర్డర్ పెట్టుకున్నావు అని అడిగారు. నా పర్పస్కి ఈ స్పెసిఫికేషన్ సరిపోతుంది. చాలామంది స్టూడెంట్స్ తెలియక వాళ్ళు అన్ని స్పెసిఫికేషన్స్ యూజ్ చేయకపోయినా కొనేస్తారు ఎక్కువ అమౌంట్ పెట్టి. ఇనీషియల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈజీగా i3లో కూడా రన్ అవుతాయి. i3 అయితే మన బడ్జెట్లో కూడా ఉంది. 35,000లో బెస్ట్ ల్యాప్టాప్స్ వచ్చేస్తాయి. అదే i5 i7 మినిమం 60,000 పెట్టి కొనాలి. మనం ఏ పర్పస్కి యూజ్ చేస్తామో దాన్ని బట్టి ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది కదండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడితే 3 to 4 years వాడతాం అంతే. మీకు ఫుల్ అన్బాక్సింగ్ వీడియో కావాలి అంటే కిందున్న వీడియోని క్లిక్ చేసేయండి. అందులో ప్రతిదీ డీటెయిల్గా చెప్పేసా అండి, ఓపెన్ చేసి చూసేయండి. నేనైతే బడ్జెట్ అండ్ నా పర్పస్కి సరిపోయే ల్యాప్టాప్ని చూస్ చేసుకుంటా. మీరైతే ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ల్యాప్టాప్ చూస్ చేసుకుంటారు? కమెంట్ చేసేయండి, మరి అందరికీ యూస్ఫుల్ అవుతుంది.